హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తా ఉంటా ఉన్నాను. ఉదయకాల సమయంలో దేవుడు మనకిచ్చిన ఈ యొక్క అవకాశాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉంటా ఉన్నాను. రండి, చిన్న ప్రార్థన చేసుకుని మనము ప్రతిదినము ప్రభువుతో అన్న ఈ యొక్క కార్యక్రమంలోకి వెళ్దాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, నీ వందనాలు. మరొక ఉదయకాల సమయమున మమ్మల్ని సజీవులుగా లేపి నీ పాదాల దగ్గర ఈ రీతిగా చేర్చినందుకే మీకు వందనాలు. ఈ సమయాన్ని మా కొరకు దీవించమని, ఆశీర్వదించమని, మీ మెల్లనైన స్వరంతో మా అందరితో మాట్లాడమని యేసు క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకున్నాను తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాల సమయంలో మరి యేసు క్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద నివసించిన దినాలలో గన్నేరు సరస్సు అనే ఒక సరస్సు తీరమున చేపలు పట్టుకుంటూ ఉంటున్న మరి పేతురు, ఆయన యొక్క బృందము, వీరందరి గురించి ఈ ఉదయకాల సమయంలో మనం చూడబోతా ఉన్నాం. వారు నైట్ అంతా కష్టపడ్డారు, ఒక్క చేప కూడా పడలేదు. భయంకరంగా కష్టపడ్డారు, కానీ ఒక్క చేప కూడా పడకుండా నిరుత్సాహ స్థితిలో ఇంకా వారి యొక్క వలలను కడుక్కుంటా ఉన్నారు, శుభ్రం చేసుకుంటా ఉన్నారు, ఇంటికి వెళ్ళాలని. ఆ సమయంలో యేసుక్రీస్తు ప్రభు ఆ సరస్సు తీరానికి వచ్చి సీమోను యొక్క ధోరణి ఎక్కి, కొంచెం లోపల పంపించయ్యా, నేను వీరందరికీ బోధించాలి అంటాడు. అసలు ఎలా ఉంది వాళ్ళ పరిస్థితి, వాళ్ళ కండిషన్ అంటే అలసపోయిన మనుషులుగా ఉంటా ఉన్నారు, బేజారుగా ఉంటా ఉన్నారు. ఏమీ దొరక్క నిరుత్సాహ పరిస్థితిలో ఉంటున్న ఆ సమయంలో వారి దోణెలను వాడుకోవడానికి యేసుక్రీస్తు ప్రభు ఆ దోణిలో ఎక్కి కొంచెం లోపల పంపిస్తే నేను వీళ్ళందరితో మాట్లాడతాను, వీరితో నేను బోధిస్తాను. ఎక్కడా కూడా ఆటంకపరచలేదు. దోణిని కొంచెం లోపలికి పంపించారు. సో యేసుక్రీస్తు ప్రభు వారు అక్కడ ఉంటున్న వారందరికీ బోధించాడు. బోధించిన తర్వాత లూకాసు వార్త 5వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుకుందాం. ఏమని రాయబడతా ఉంది అంటే, ఆయన బోధించుట చాలించిన తర్వాత నీవు దోణిను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయడని సీమోనుతో చెప్పగా. ఎలా ఉంటది ఇప్పుడు? బోధించినావు, బాగానే ఉంది, మేము అలసిపోయి ఉన్నామయ్యా, నీ పాటికి నువ్వు పోతే మా ఇంటికి మేము పోయి కొద్దిసేపు విశ్రాంతి తీసుకుంటాం, రెస్ట్ తీసుకుంటాం అని చెప్పాలి కదా. సార్లు అయ్యా నాయన, మేము రాత్రంతా కష్టపడ్డాము, ఏ టైంలో చేపలు పడతాయో ఏ టైంలో చేపలు పడవో మాకు తెలుసు. ఇప్పుడు మీ మాటిని మేము వలలేసేంత పరిస్థితి మాకు లేదు, ఈ టైంలో అసలు పడవు అని చెప్పనన్నా చెప్పాలి కదా. కానీ ఆశ్చర్యకరంగా మరి ఏమాత్రం కూడా బదులు చెప్పకుండా వెయ్యము అని చెప్పకుండా, నా ఉద్దేశం వెయ్యము, వలలు వెయ్యం అని చెప్పకుండా ఏమంటా ఉన్నారు అక్కడ మనం చూస్తే, సీమోన్ అంటా ఉన్నాడు, ఏలినవాడా, రాత్రంతయు మేము ప్రయాసపడుతుంది గాని మాకేమీ దొరకలేదు, అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పాను. ఎంత చక్కటి సమాధానం కదా. రాత్రంతా మేము ప్రయాసపడ్డాం, కష్టపడ్డాం, మాకేం దొరకలా, కానీ నీ మాట చొప్పున వేస్తా, నువ్వు వేయమంటున్నావు కాబట్టి వేస్తా. నీకన్నా మేము ఎక్స్పర్ట్లు, మాకు సముద్రం మీద అనుభవం ఉంది, మాకు జ్ఞానం ఉంది, ఎంత లోతులో వలేస్తే చేపలు పడతాయి, ఏ ప్రాంతంలో వలేస్తే చేపలు పడతాయి, ఏ టైంలో వలేస్తే చేపలు పడతాయి మాకు తెలుసయ్యా. ఇప్పుడు మేము పనులన్నీ చేయలేములే, ఈ పడే టైం కాదు. ఎక్కడా కూడా ఆటంకము అన్నది లేకుండా, ఎదురు మాట్లాడడం అన్నది చెప్పకుండా రాత్రంతా ప్రయాసపడ్డా ఏం పర్లేదు, అయితే నువ్వేమంటున్నావు కాబట్టి నీ మాట చొప్పున మేము వల వేస్తాం, నీ మాట చొప్పున మేము వల వేస్తాము. మాటలు వింటున్నా ప్రియమైన సహోదరుడా, సహోదరి, మన యొక్క వ్యక్తిగత జీవితాలలో, కుటుంబ జీవితాలలో, లేకపోతే మన యొక్క సంఘ జీవితాలలో
దేవుని యొక్క ఆజ్ఞలకు లేదా ఆయన మాటలకు మనం విధేయత చూపించగలగే వారంగా ఉంటున్నామా? ప్రభువా, ఇవన్నీ నాకు కష్టం, ఇవి ఆచరించడము, ఇవి పాటించడము, ఇలా జీవించడం నాకు కష్టం, కానీ నీ మాట చొప్పున మేము ఉంటాం అనగలుగుతున్నామా మనం? నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించు. దేవుడు మనకిచ్చిన ఆజ్ఞ. దేవుడు మనకిచ్చిన ఆజ్ఞ. క్షమించు, పరిశుద్ధంగా బ్రతుకు, అందరితో సమాధానంగా ఉండు, నీవు నన్ను తప్ప ఇంకొకరు పూజించకూడదు, నీ దేవుడైన నన్ను పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ వివేకంతో ప్రేమించాలి అని దేవుడు చెప్పినప్పుడు, ప్రభు ఇవన్నీ నాకు చాలా కష్టము, కానీ నువ్వు చెప్పావు కాబట్టి నేను అలాగే చేస్తాను అని చెప్పగలిగే పరిస్థితి ఉందా మన యొక్క వ్యక్తిగత జీవితాల్లో? ప్రేమించగలుగుతున్నామా అందరినీ? క్షమించగలుగుతున్నామా అందరినీ? పరిశుద్ధంగా బ్రతకగలుగుతున్నామా అన్ని సమయాలలో? దేవుని మాటకు విధేయత చూపించగలిగే వారంగా ఉంటున్నామో లేదో ఈ ఉదయకాల సమయంలో మనల్ని మనం పరీక్షించుకుందాం. దేవుడు సీమోను పేతురుతో అంటా ఉన్నాడు, ఇదిగో కొంచెం దూరం వెళ్ళి కొంచెం లోతుకు నడిపించి వలై అంటే నీ మాట చొప్పున వేస్తామయ్యా, నీ మాట చొప్పున మేము వేస్తాము. దాని తర్వాత ఏం జరిగింది? వారు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి, అందుచేత వారి వలలు పిగిలిపోవుచుండగా. హల్లెలూయా. దేవుని మాటకు ఎప్పుడైతే వారు విధేయత చూపించారో, ఆయన మాట ప్రకారంగా ఎప్పుడైతే వారు చేశారో, విస్తారమైన చేపలు, వారి వలలు పిగిలిపోయేటట్లుగా చేపలండి. సీమోను పేతురు ఎప్పుడు వేటకెళ్ళినా అలాంటి చేపలు చూసున్నాడు, అన్ని చేపలు పడడం చూసున్నాడు. వారు ఆ వలలో లేగలేక పక్కనున్న పడవల్లో ఉన్న వారిని సైకిల్ చేసి పిలుస్తున్నారు, రండి ఈ చేపలు లాగతాం, రండి. విస్తారమైన చేపలు వారికి దొరకడం మనం చూస్తూ ఉంటాం. ఎంత వ్యత్యాసం కదా. అదే సరస్సు, అదే మనుషులు, అవే వలలు, కానీ రాత్రంతా ప్రయాస పడితే పడనాటివి ఇప్పుడు చూస్తే విస్తారమైన చేపలు పడడం. ఎంత గొప్ప వ్యత్యాసం. ఎంతో గొప్ప అనుభవంలోకి పేతురు తనతో పాటు ఉంటున్న వారందరూ కూడా వెళ్ళిన పరిస్థితిని మనం చూస్తూ ఉంటాం. ఎలాంటి అనుభవం అంటే ఆశీర్వాదకరమైన అనుభవం, ఆశ్చర్యకరమైన అనుభవము. పేతురు యేసుక్రీస్తు ప్రభు కాళ్ళ మీద పడిపోతా ఉన్నాడు, ప్రభువా నేను పాపాత్మున్నయ్యా, నన్ను విడిచి వెళ్ళిపోనాయన. ఏది ప్రభువా నాకు ఇంత గొప్ప ఆశీర్వాదం, ఏది ప్రభువా నా దృష్టిలో నువ్వు ఇంత మేలు చేసావు. ఎంతో గొప్ప ఆశీర్వాదాన్ని మరి పొందుకున్న వారిగా ఉంటా ఉన్నారు. దీనికి కారణం ఏంటి? దీనికి కారణం అంటే దేవుని మాటను వినడము, ఆయనకి ఎదురు చెప్పకపోవడం, ఆయన చెప్పినట్లుగా చేయడము. ఎంత మాత్రం వారి యొక్క సొంత అనుభవాన్ని గాని, వారి సొంత జ్ఞానాన్ని గాని, వారి సొంత శక్తిని గాని అక్కడ ప్రదర్శించకుండా, ప్రభువా నీ మాట చొప్పున మేము వేస్తామయ్యా, నీ మాట చొప్పున మేము వేస్తాం, మేము అలసిపోయిన పరిస్థితుల్లో ఉన్నాం, అయినా పర్లేదు, రాత్రంతా ప్రయాసపడ్డా ఏమీ దొరకలేదు, కానీ నువ్వు చెప్పావు కాబట్టి వేస్తాం. ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, పేతురు ప్రభు మాట ప్రకారంగా చేశాడు. గొప్ప మేలును, ఆశీర్వాదాన్ని పొందుకున్నవాడిగా ఉంటా ఉన్నాడు. నీ పరిస్థితి ఏంటి? దేవుని మాట ప్రకారంగా నువ్వు నడుచుకుంటున్నావా? దేవుని మాట ప్రకారంగా నువ్వు జీవిస్తా ఉన్నావా? దేవుడు ఉండమన్నట్టుగా నువ్వు ఉంటా ఉన్నావా? దేవుడు వెళ్ళమన్న చోటుకే వెళ్తున్నావా, లేకపోతే నీ ఇష్టం వచ్చిన చోటుకి వెళ్ళిపోతున్నావా? దేవుడు ఎలాంటి పద్ధతులు అయితే కలిగి ఉండమంటాడో ఆ పద్ధతిలోనే ఉంటున్నావా? ఏ ఆజ్ఞలైతే పాటించమన్నాడో
ఆజ్ఞలు పాటిస్తున్నావా, మీరుతున్నావా? పేతురు దేవుని మాట ప్రకారంగా చేశాడు. ఎంతో గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకున్న వారిగా ఉంటాం. తన జీవితంలో ఎప్పుడు కనీవిని ఎరగని రీతిలో మేలు పొందుకున్న వాడిగా ఉంటా ఉన్నాడు. నీ జీవితంలో కూడా గొప్ప ఆశ్చర్యమైన కార్యాన్ని, ఆశీర్వాదమైన కార్యాన్ని నువ్వు చూడాలి అని అనుకుంటే దేవుని మాట ప్రకారంగా జరిగించడము, దేవుని మాట ప్రకారంగా జీవించడం నువ్వు చేయి. దేవుడు నీకు మేలు చేస్తాడు. పేతురు చక్కటి నిర్ణయం తీసుకున్నాడు. నీ మాట చొప్పున మేము చేస్తాం ప్రభువా. ఉదయకాల సమయంలో నువ్వు కూడా నిర్ణయం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లయితే దేవునితో చెప్పు, ప్రభువా ఇక మీదట నీ మాట ప్రకారంగా నేను ప్రవర్తిస్తాను, ఇక మీదట నీ మాట ప్రకారంగా నేను జీవిస్తాను ప్రభు అని దేవుడితో ఒక ఒప్పందం చేసుకో. నీ జీవితంలో గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకుంటాం. తలలో ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, నీ వందనాలు. ఈ ఉదయకాల సమయంలో నీ మాట వింటే మాకెంత ఆశీర్వాదకరం. నీ లేఖనాల ద్వారా మాతో మాట్లాడారు పేతురులాగా. అయినా మీ మాటలు వింటున్న మేమందరం కూడా నీ మాట ప్రకారంగా జీవించడానికి సహాయం చేయి. ఉదయకాల సమయంలో ఎవరైతే నిర్ణయం తీసుకున్నారో వారి పక్షాన మీరు నిలబడండి. వారి జీవితాల్లో గొప్ప ఆశీర్వాదకరమైన కార్యాలు జరిగించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకున్నాను తండ్రి. ఆమేన్. God bless you.